కొంచెం సతాయిస్తుందండి తిప్పేసరికి. ఇలా బాగా తిప్పుకొని దీంట్లో వెన్న వెళ్తుంది. ఇంతకుముందు వెళ్ళింది, మళ్ళీ పెట్టాను. మళ్ళీ కొంచెం తిప్పుతూ ఉంటే ఇలా వస్తూ ఉంటుంది. ఇదంతా ఇట్లా వస్తూ ఉంటుంది, నురుగులాగా వస్తుంది. ఇదంతా తీసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ నీళ్ళు అన్నీ ఈ మజ్జిగ అంతా వంచి మళ్ళా ఈ గిన్నెలో వేస్తా. దీన్నంతా స్టవ్ మీద కాగబెట్టి చిన్న మంటతోటి పెట్టుకుంటే ఇదంతా వెన్నేనండి. మా పాలతో వచ్చిన మీగడ. ఇది లాస్ట్ అయిందండి, ఇంతకుముందే తీసాను, చాలాసేపు అయినా చేసేసరికి. ఇదంతా మజ్జిగ మళ్ళీ వాడుకోవచ్చండి మనం. ఇంత మజ్జిగ వచ్చేసింది. దీన్ని చిన్న మంటతో పెట్టేసి ఇంత వెన్న వచ్చేసింది. పాలు చిక్కగా ఉంటాయండి. ఇదిగో ఇలా వెన్న చేస్తుంటే ఇలా కరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక 15 నిమిషాలు చిన్న మంటతో పెట్టేసి, చిన్న మంటతో కాగుతుందండి, చిన్నగా పెట్టాలి, మాడిపోతుంది. చిన్నగా పెట్టేసి ఒక తమలపాకు, ఒక విలాచి, ఒక దాల్చిన చెక్క ఇందులో వేసేస్తే మొత్తం నురుగులాగా వచ్చినప్పుడు వేయాలి. ఇలా కలుపుకుంటూ వేయాలి. సరే చూడబెట్ట దగ్గర పెట్టు. ఇక్కడ ఓకే, ఇది చిన్న మంటతోటి చేస్తే నురుగు వస్తుందండి, నెయ్యి అయిపోతుంది. ఇలా నురుగు వచ్చే టైంలో ఒక దాల్చిన చెక్క, ఒక తమలపాకు అండి, ఒక తమలపాకు, ఇటు అయ్యో ముక్కలు చేయలేదండి, మర్చిపోయా. ముక్కలు తుంచి వేయాలి. ఇలా మెల్లగా చిన్న మంట మీద వస్తూ ఉంటుంది. ఇలా విరిగిపోతూ ఉంటుంది, నురుగు ఇచ్చుకపోతుంది. నురుగు అంతా పోయి నూనెలాగా నెయ్యి వస్తుంది. ఇలా రావాలి. ఇది చల్లారిన తర్వాత నూకలు నూకలు భలే వస్తుందండి నెయ్యి.
ఆహా, సూపర్ స్మెల్ అండి. చాలా బాగా వాసన వస్తుంది. మన ఇంట్లో నెయ్యి మనకు ఎంత బాగుంటుందండి, కల్తీ లేని నెయ్యి. ఇది ఎందులో ఎందులో ఇగో నెయ్యి స్టార్ట్ అయిందండి. నురుగంత ఇచ్చుకపోతుంది. ఇగో నురుగంతా పోయింది, వెళ్ళిపోతుంది. చిన్న మంటతోటి ఇట్లా చిటపట చిటపట నూనెలాగా ఆయిల్ లాగా అవుతుంది. ఇగో ఇదంతా నెయ్యేనండి.